ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పెద్దమ్మా? శరణ్య గుడికి వెళుతోందంట, నువ్వెళ్ళలేదేంటి? గుడికా? తను గుడికెళ్తున్న విషయం అసలు నాకు తెలియదు కదా. అదేంటి నీతో చెప్పలేదా? నువ్వు రాను అంటే తను ఒక్కతే వెళుతుందేమో అనుకున్నాను. నాకు చెప్పాల్సిన అవసరం ఆవిడకేంటిలే పెద్దమ్మా. అదేంట్రా అలా అంటావ్? మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అబ్బే, అలాంటిదేం లేదు. మరి నాతో చెప్పాల్సిన అవసరం ఏముంది అంటావేంటి? అంటే అమ్మతో చెప్తే సరిపోతుంది కదా అని. నిజంగా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమీ లేదు కదా? లేదు పెద్దమ్మా. వీడు చూస్తే గొడవ ఏమీ లేదు అంటున్నాడు. శరణ్య చూస్తే ఒక్కతే వెళుతోంది. ఎందుకు ఒక్కతే వెళుతున్నట్టు? కావాలంటే గుడికి ఇద్దరం కలిసే వెళ్తాం, సరేనా? ఉమ్. బ్యూటీ పార్లర్కి వచ్చావా? ఎలాగైనా సరే తనని ఈసారి నా కారు ఎక్కించుకోవాలి. ఎస్, షిట్, టైర్ పంచర్ అయిపోయిందేంటి? ఇప్పుడు ఎలా వెళ్ళాలి? లహరి గారు, హాయ్ లహరి గారు, మీరేంటి ఇక్కడ? బ్యూటీ పార్లర్కి వచ్చాను. మరి మీరు? నేను మీకోసమే వచ్చాను. హా? అదే, నేను అటుగా వెళ్తున్నాను, మిమ్మల్ని చూసి వచ్చాను. నా బైక్ టైర్ పంచర్ అయిపోయింది. రియలీ? థ్యాంక్ గాడ్. అదేంటి? తప్పుగా అనుకోకండి. టైర్ పంచర్ అవ్వలేదనుకోండి, మీరేం చేస్తారు? బైక్ స్టార్ట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? అదే ఏం చేయాలో తెలియట్లేదండి. ఇప్పుడు మీరు నన్ను లిఫ్ట్ అడిగి నా కార్లో వస్తారు. నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంత అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ దొరికినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదండి. నేనేం మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు కదండి. ఆటోలో వెళ్తాను, లేదంటే క్యాబ్లో వెళ్తాను. వెళ్ళొచ్చు, కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు హర్ట్ చేయరని నా నమ్మకం.
మీరు కాదనకండి. మీరు కాదంటే నా కార్ కూడా హర్ట్ అవుతుంది. ప్లీజ్. అయ్యో, నేనేం బ్యాడ్ బాయ్ని కాదండి. కావాలంటే మా ఇంటికి వచ్చి మా మమ్మీని అడగండి, నేనెంత మంచివాడిని చెప్తుంది. అదిగో నవ్వారంటే వస్తున్నారు. కమాన్ ప్లీజ్. అయ్యో అది కాదండి. మరి ఇంకా డౌట్ ఏంటండి? మరి నా బైక్? నాకు అర్థమైంది. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. రే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్ బైక్ ఒకటి ఉంటుంది. కొంచెం పంచర్ వేయించుకొని నేను చెప్పిన అడ్రస్ తీసుకొని వచ్చేసి, ఓకేనా? మీ ప్రాబ్లం సాల్వ్. వెళ్దామా? ప్లీజ్ అండి. ఇదేంటి ఇక్కడ ఆపారు? ఫస్ట్ టైం నా కార్ ఎక్కిన అందమైన అమ్మాయి మీరేనండి. మీకు కూల్ డ్రింక్ కూడా ఇప్పించకుండా తీసుకెళ్తే ఏ మీ కార్ ఏమైనా ఫీల్ అవుతుందా? నేను ఫీల్ అవుతాను. దిగండి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తాను. తాగులే హరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.